హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ ఏం చేస్తాము, పిల్లలు వచ్చిన తర్వాత నా డే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు వ్లాగ్లో ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఈవినింగ్ వ్లాగ్ అంటే మనకు మొదలవ్వాల్సింది వ్లాగ్ టీతోనే కదా. సో 4 అయ్యింది. అదేంటో ఒకప్పుడు టీ అలవాటు లేదు, కానీ నేను ఎప్పుడైతే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళానో 4 అవ్వంగానే అక్కడ టీ తెచ్చిస్తారు. ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా టీ తాగడం. ఇంకా అలవాటు చేసుకున్నాను. ఇంక ఇంటి దగ్గర కూడా 4 కల్లా నేను తాగాల్సిందే అనమాట టీ. తర్వాత పిల్లలైతే వచ్చేసారు. పిల్లలు వచ్చిన తర్వాత మా అమ్మాయిని నేను వీడియో తీస్తున్నాను అని అంటే అసలు ఎటు కదలదు, ఇంకా అలా కూర్చుని పోతుంది అనమాట. మా వాడైతే కొంచెం వీడియో తీస్తున్నానంటే కొంచెం యాక్టివ్గానే ఉంటాడు, కనబడడానికి కొంచెం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మా అమ్మాయి అయితే అలా కాదు. సో మీలో ఎంతమందికి 4 అవ్వంగానే టీ తాగే అలవాటు ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఒక్కదాన్నేనా, ఇంక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా తెలీదు కదా. సో తర్వాత వచ్చేసి మా అమ్మాయికి గ్రేప్స్ అంటే ఎంత ఇష్టం అంటే, అందులో ఫ్రూట్స్లో గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. సో తన కోసమని తెచ్చినవి ఆల్రెడీ అయిపోయినవి. సో కొన్ని ఉంటే ఇంకా కొన్ని అయితే తెచ్చుకుందనమాట. మా వాడైతే ఒక్కొక్కసారి కెమెరా ముందు అలా వెకిలి చేష్టలు చేస్తూ ఉంటాడు. ఇంకా నేను తిడుతూ ఉంటాను. పిల్లలతో పెట్టుకొని వ్లాగ్స్ చేయాలి అని అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే అసలు వాళ్ళు ఒక పఠాన ఉండరనమాట. తర్వాత ఇంకా మా అమ్మాయి గ్రేప్స్ తెచ్చుకుంది కదా, ఇంకా గిన్నె కూడా తెచ్చుకుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రేప్స్ ఆ గిన్నెలో వేసుకుని చక్కగా క్లీన్ చేసేసుకుంటుంది. ఈవినింగ్ వీళ్ళు వచ్చాక ఏవో ఒక స్నాక్స్ ఉంటాయిలేండి ఇంట్లో. కాకపోతే ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటుంది మా అమ్మాయి. నేను కూడా ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఒక్కొక్కసారి నాకు టైం ఉన్నప్పుడు క్లీన్ చేసి పెడతాను ఫ్రూట్స్. లేదు అనుకుంటే ఇంకా అలా పెట్టేస్తాను. తర్వాత వాష్ చేసుకుని తింటుంది. సాల్ట్ వేసి వాష్ చేస్తే ఇంకా మంచిది కదా, ఇంకా అలా వాష్ చేస్తాను. తర్వాత ఇవి మొన్న మేము బయటకు వెళ్ళాం కదండి. సో అప్పుడు తీసుకొచ్చినవి అనమాట అప్పడాలును. ఇంకొకటి డైమండ్ చిప్స్. డైమండ్ చిప్స్ అంటే ఏం లేదండి, మనం ఏమంటారు సమోసా చేస్తాం కదా. నేనైతే సమోసా చేసినప్పుడు ఆ మిగిలిన పిండిని డైమండ్ షేప్లో కట్ చేసి ఫ్రై చేసేసేదాన్ని. ఇంకా అవే డైమండ్ చిప్స్ అనమాట. తర్వాత నేను పిల్లతో ఎప్పుడు మాట్లాడినా ఆటోమేటిక్గా నా హ్యాండ్ అలా తలలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, మా పిల్ల తలలోకి. ఇంక అలా కొద్దిగా పేలు చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇవి కొంచెం బాగుంటాయి డైమండ్ చిప్స్. ఇంక అందుకని స్వీట్ తక్కువ హాట్ ఎక్కువ వాడదామని చెప్పేసి ఈసారి అయితే కొంచెం హాట్ తీసుకొచ్చాము. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే పూతరేకులు బాగుంటాయి, బొబ్బట్లు కూడా చాలా బాగుంటాయి. బొబ్బట్లు కూడా తీసుకొచ్చాము, సూపర్ ఉంటాయి. తర్వాత ఇంకా స్నాక్స్ అయిన తర్వాత ఇదిగోండి మా వాడు కింద వచ్చాక తిందులే అంటే ఇంకా పైకి కూడా తీసుకుని వచ్చాడనమాట. ఇంకా పైకి వెళ్ళాము. ఈ మధ్య కొంచెం బట్టలు అయితే పైన ఆరేస్తున్నాను అనమాట. మరీ ఎండ ఎక్కువగా ఉందిగా ఈ 2 డేస్ నుంచి. ఇంక ఇప్పుడైతే ఆరేయట్లేదు, కానీ మొన్నటి వరకు పైన ఆరేసాను. తర్వాత మేము పైన వచ్చేసి మొన్న కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు పుదీనా తీసుకొచ్చాము. పుదీనా తీసేసిన తర్వాత అస్తమానం నేను వాడుతున్నాను ఎక్కువ, కానీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంటే స్మెల్ పోతుంది. ఎంతైనా ఫ్రెష్ పుదీనా ఫ్రెషే కదా, అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ పుదీనా వాడిన తర్వాత అవి ఇలా నాటాను అనమాట. నాటితే చక్కగా వచ్చేసినాయి. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, చాలా బాగా వచ్చినాయి. ఇంకా పుదీనా అయితే మొత్తం ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, సో చాలా బాగా వచ్చింది, నాకు భలే అనిపించింది. ఇంక ఇలా ఫ్రెష్గా తింటే బాగుంటాయి కదా. ఇందులో అంతకుముందే గోంగూర ఉండేదండి. ఇంకా నేను వాటర్ పోస్తుంటే మరి ఏరుందో ఏంటో గోంగూర కూడా వచ్చేసినాయి. నేనైతే యాక్చువల్గా అక్కడ కొత్తిమీర వేసాను, ధనియాలు వేసాను అనమాట. ధనియాలు వేస్తే ఇదిగోండి ఇలా కొత్తిమీర అయితే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి, అవన్నీ అవే. వాటి కోసం వాటర్ పోస్తుంటే ఇవి వచ్చేసినాయి గోంగూర మొక్కలు. సరేలే వచ్చాయి కదా అని చెప్పేసి ఇంకా పేకాలంటే మనసు రాలేదన్నమాట. అంత గుబురుగా వస్తుంటే ఇంకెలా మనసు వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి వాటిని తీయకుండా అలాగే ఉంచేసాను. సో నాకు ఎప్పుడైనా మొక్కలు పెట్టాను అనుకోండి, అవి ఎదిగి చక్కగా మనకి ఉపయోగపడేలా ఉంటే నాకు భలే హ్యాపీగా ఉంటుంది ఇలాగ ఫ్రెష్గా తింటే. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎక్కువ వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ అని పాదులు వేస్తూ ఉంటారు. ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకు అలా ఉండదు కాబట్టి ఇంకా పెట్టుకోవచ్చు, బట్ కాకపోతే ఎరువులు అవి ఉండాలి కదా, కొంచెం వాటి కోసం ఇబ్బంది అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఉన్న వాటిలోనే వేసేస్తూ ఉంటాను. తర్వాత మా వాడైతే వీడియో తీస్తున్నాడు. వాడు ఫస్ట్ క్లిప్పులు తీసాడనమాట ఇక్కడ. ఇంకా నేను అవి తీసేసుకున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే నేను బట్టలు తీయడం, మా అమ్మాయి అయితే క్లిప్లు అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇలా నాకు మా పిల్లాడైతే కూరగాయలు సర్దడంలో, మా అమ్మాయి అయితే ఇలా చిన్నవి హెల్ప్ చేయడంలో చాలా బాగా చేస్తారు.
సో అప్పుడప్పుడు మనం పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి కదా. టీవీ తక్కువ పెడుతూ ఉంటాను, ఎక్కువ ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. హెల్ప్ చేయడం, ఏదైనా పని చేయడం, ఆడుకోవడం ఇలా అన్నమాట. ఫోన్ అయితే అస్సలు ఇవ్వము. ఇంకా ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకోండి, బయటకంటే వేరే ఊరు కానీ అంటే రిలేటివ్స్ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ గారం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఇంకా అక్కడ సెల్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా అలవాటు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫోన్ తీసుకుంటే అసలు ఏం ఏడుస్తారో. అందుకని అసలు మేమైతే ఇక్కడ ఫోన్ ఇవ్వం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ ఇవ్వద్దని అంటాం మ్యాక్సిమం. కానీ వాళ్ళు వినరు కదా, పెద్దవాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. సో బట్టలు తీసుకొచ్చిన తర్వాత నేను ఈ లోపు అంట్లయితే కడిగేశాను. నేను అంట్లు కడిగేలోపు మా వాళ్ళైతే ఇక్కడ బట్టలు అయితే మడత పెడుతున్నారు. ఇంకా నావి, మా వారివి, మా బుడ్డోడివి ముగ్గురివి వీడిని మడత పెట్టమన్నాను. మా బిందు చిన్నపిల్ల కదా, నీ బట్టలు నువ్వు మడత పెట్టుకో అని చెప్తే ఇంకా ఆవిడ బట్టలు అయితే ఆవిడ మడత పెట్టుకుంటుంది. ఇంక ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళు బట్టలు కూడా మడత పెట్టిన తర్వాత కొంచెం సేపు అయితే టీవీ పెట్టాను. అంటే ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ ఏమో వీడియో, హాఫ్ ఎన్ అవర్ ఏమో పాప అనమాట. ఒక 2 వీడియోలు చూసుకుంటారు. ఎందుకనంటే మరీ ఇవ్వనంటే కొంచెం అంటే ఎంత పని చేసుకున్నారు కదా, ఇంక అందుకే ఆ కొద్దిసేపు మాత్రమే ఇస్తానమాట. ఇంకా తర్వాత అయితే ఇవ్వను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిన తర్వాత ఆకలేస్తుందని చెప్తే ఇంకా అరటిపండు అయితే తింటున్నారు. నేనైతే ఈ మధ్య ఈవినింగ్ టైము టిఫిన్సే వేస్తున్నాను. టిఫిన్స్ అయితేనే కొంచెం స్టమక్ ఫ్రీగా అనిపిస్తుందని టిఫిన్సే తింటున్నాము. ఇదిగోండి ఇలా పూతరేకులు తెచ్చుకున్నా, అయిపోయింది. లాస్ట్లో ఒకటి ఉంటే నేను తింటున్నాను అనమాట. పూతరేకులు చాలా బాగుంటాయి ఇటు సైడు. సో ఇలా డే అయితే నాకు ఎండ్ అయిందనమాట. ఆఫ్టర్నూన్ డే వ్లాగ్ ఇలా ఉంటుంది నాకు మా పిల్లలతో డైలీ రొటీన్. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే, ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.